అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మాత్రం చాలామంది అభ్యర్థులు ఇప్పటివరకు 74 మంది అభ్యర్థులను మార్చింది. సో ఈ అభ్యర్థుల మార్పు అనేది ఏ రకమైనటువంటి ప్రభావం చూపుతుంది ఇప్పుడు? అంటే వివిధ సర్వేల ఆధారంగా బాగా వ్యతిరేకత ఉన్న చోట అభ్యర్థులు మారుస్తున్నారు. సో బాగా వ్యతిరేకత ఉన్న చోట అభ్యర్థిని మారిస్తే లాభమే జరుగుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా మనం చూసాం, సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన తీవ్రమైన వ్యతిరేకత ఉండే. కేసీఆర్ అనుకున్నాడు తన పట్ల ఉన్న అనుకూలతతో జయించవచ్చని, కానీ ఏం జరిగింది, దెబ్బతీశాడు. సో అందువల్ల ఆల్రెడీ బాగా వ్యతిరేకత ఉన్న అభ్యర్థుల్ని మార్చిన చోట ప్రత్యేకంగా నష్టం జరిగేది ఏముండదు, ఏమన్నా ఉంటే లాభమే జరుగుతుంది. తర్వాత మార్చిన తర్వాత కూడా మళ్ళీ మారుస్తున్నారు. ఇప్పుడు మంగళగిరిలో మళ్ళీ మార్చారు, గంజి చిరంజీవిని అల్ల రామకృష్ణారెడ్డిని తీసి గంజి చిరంజీవిని పెట్టారు, చిరంజీవిని మార్చి మళ్ళీ లావణ్యం పెట్టారు. అందువల్ల ఇది నిరంతరం సర్వేలు చేస్తూ ఏ అభ్యర్థి పట్ల వ్యతిరేకత ఎంతుంది, అనుకూలత ఎంతుంది అనే ఫ్యాక్టర్స్ను స్టడీ చేస్తూ ఇస్తున్నారు. అందువల్ల నా అంచనా అభ్యర్థులు మార్చడం వైసీపీకి ప్రయోజనకరంగానే ఉంటుంది. ఎక్కడైనా కొన్ని చోట్ల పాపులర్గా ఉన్నా కూడా తప్పుడు సర్వేల ఆధారంగా వారిని మారిస్తే నష్టం జరగచ్చు. తర్వాత మార్చినప్పుడు మరో ప్రత్యామ్నాయమైన బలమైన అభ్యర్థి దొరకనప్పుడు నష్టం జరగచ్చు. ఈ మార్చిన వ్యక్తి మళ్ళీ సంబంధం లేని నియోజకవర్గాలకు కూడా కొన్ని మారుస్తున్నారు. అక్కడ ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనేది క్వశ్చనబుల్ ఉండొచ్చు. అంటే అలా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు చెప్తుంది, సపోజ్ మనం నర్సరావుపేట నియోజకవర్గం తీసుకుంటే నర్సరావుపేటలో ఎప్పుడో 90s లో 140,000 ఓట్లు వచ్చినాయి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థికి. సో ఇప్పుడు మళ్ళీ నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నర్సరావుపేటలో పెట్టారు. సో అంటే అలాంటిది అయితే వింత ప్రయోగాలే. అయితే దానివల్ల ప్రత్యేకమైన నష్టం జరుగుతుంది అనేది పాయింట్. అనిల్ కుమార్ యాదవ్ పైన ప్రత్యేకమైన వ్యతిరేకత ఏమి ఉండదు అక్కడ. అంటే అభ్యర్థి బలమైన అభ్యర్థి వల్ల వచ్చే సానుకూలత రాకపోవచ్చు, కానీ ప్రత్యేకమైన వ్యతిరేకత ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు విడుదల రజనిని మార్చారు, చిలకలూరుపేట నుంచి గుంటూరు టౌన్ మార్చారు, అక్కడ ప్రత్యేకమైన వ్యతిరేకత ఏం లేదు కదా, అలా కొత్తగా కాన్స్టిట్యూన్సీ కదా. అందులో ప్రత్యేకమైన వ్యతిరేకత లేనప్పుడు నష్టము ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. లాభం ఉండకపోవచ్చు అభ్యర్థి వల్ల, బలమైన అభ్యర్థికి వల్ల వచ్చే లాభం అక్కడ ప్రత్యామ్నాయంగా మరో బలమైన అభ్యర్థి లేనప్పుడు పార్టీ ఆధారంగా ఓటింగ్ వస్తుంది, జగన్ చూసి ఓటు వస్తుంది అనుకున్నప్పుడు ఇలా అభ్యర్థిని మారుస్తే ఉండాలి. బట్ సంథింగ్ టు బి రియల్లీ వాచ్. ఎందుకంటే ఇలా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడో పెడితే దాని ప్రయోజనం ఎంత మేరకు ఉంటుంది అనేది సంథింగ్ టు బి వాచ్. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం అభ్యర్థులు బాగా వ్యతిరేకత ఉన్న చోట మారిస్తే ఆ మేరకు ప్రయోజనమే ఉంటుంది. అయితే కొత్త అభ్యర్థికి ఏ రకమైన అనుకూలత ఉన్నది అనేది కూడా కీలకమైంది. అక్కడ ఇప్పుడు మళ్ళీ మారుతున్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి మార్చారు, ఆయన పట్ల వ్యతిరేకత ఉందని. అక్కడ మళ్ళీ చిరంజీవి ఉన్నారు, ఆయన పట్ల కూడా వ్యతిరేకత ఉందని సర్వేలో వచ్చారు, మళ్ళీ మార్చారు. సర్వేల కంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గంధి చిరంజీవికి నేను సపోర్ట్ చేయను, ఆ ఫ్యాక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఆయనను మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారు కనుక ఆయన సపోర్ట్ కూడా లేకపోతే నష్టం జరుగుతానే భావన కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీకు తాటికొండ ఉంది, ఉండవల్లి శ్రీదేవి మీద బాగా వ్యతిరేకత ఉంది, ఆమె వైసీపీ నుంచి వెళ్ళిపోయారు. సో ఆడ ఆటోమేటిక్గా వ్యతిరేకత సబ్సైడ్ అవుతుంది. అంటే ఆ ఎమ్మెల్యేని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వ్యతిరేకత ఎంతవరకు ఉంటుంది, కొంత ఉండవచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఉంటుందా అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఎమ్మెల్యేల మార్పు వల్ల ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, లేకపోతే పార్టీ మీద వ్యతిరేకత, జగన్ మీద వ్యతిరేకత, అభివృద్ధి జరగలేదన్నదా ఏ ఇంపాక్ట్ ఉంటుంది అంటారు? అంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉండి ఆ ఎమ్మెల్యేని మళ్ళీ అభ్యర్థున్నప్పుడు ఖచ్చితంగా అది ప్రభావం చూపుతుంది. అంటే అదే క్యాండిడేట్ మళ్ళీ పోటీ పెట్టినప్పుడు, ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగింది అదే. ఎమ్మెల్యేల పట్ల బాగా వ్యతిరేకత ఉన్న చోట కూడా వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇస్తే ప్రజలు శిక్షించారు. మీరు మార్చిన చోట గెలిచారు, మీరు గమనిస్తే ఇప్పుడు కడియం శ్రీరెడ్డి గెలిచారు స్టేషన్ మున్పూర్లో, జనగాంలో మార్చారు, పల్ల రాజేశ్వరరెడ్డి గెలిచాడు. మీకు మార్చిన చోటలో గెలిచారు, మీరు గమనిస్తే మార్చిన చోట్ల 80% సీట్లలో గెలిచారు, మారని చోట ఓడిపోయారు. అంటే బలమైన వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ పెడితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. కానీ అక్కడ మార్చడం వల్ల ఏ రకమైన ప్రయోజనం అన్నా కొంత మరొకన్నా గ్యారంటీగా లభిస్తుంది. వాళ్ళనే మళ్ళీ అభ్యర్థులుగా పెట్టినప్పుడు ప్రజలు అంగీకరించారు. కానీ ఇక్కడ ఒక వాదన ఉంది సార్. ఒకటి, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి విడుదల రజని తీసుకుంటే చిలకలూరుపేటలో ఆమె మీద అవినీతి ఆరోపణలు, పేకాట క్లబ్బులని ఇంకా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది, చిలకలూరుపేట అభివృద్ధి జరగలేదు. మరి అక్కడ ఉన్న ఆమె అక్కడ పనికిరాని గుంటూరు టూన్లో ఎట్లా పనికి వస్తుంది అనేది? అంటే ఇక్కడ ఏదో కొత్త క్యాండిడేట్ కదా, ఇక్కడ ఏమైనా ఉంటే లాభం ఉండదు, నష్టమైతే ఉండదు కదా అని. సో అందువల్ల ఈ కాన్స్టిట్యున్సీ కొత్త అయినప్పుడు
ఇక్కడ ప్రజల్లో ప్రత్యేకమైన వ్యతిరేకత ఉండడానికి అవకాశం లేదు. ఆడ పార్టీ ఓటింగ్ వస్తుంది, అడిషనల్గా వల్ల లాభం జరగకపోయినా నష్టమైతే జరగదు కదా, అదొక క్యాలిక్యులేషన్ ఉండొచ్చు. రైట్. అంటే మీరు అన్నట్టుగా అట్లా జరుగుంటే మరి ఉన్న అభ్యర్థిని మార్చారు, అలా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత ఉండబట్టి సర్వేల్లో ఓడిపోతుందని తెలిసే మార్చారు. మరి ఇప్పుడు వచ్చిన కొత్త అభ్యర్థిని ఎలా అంటే ఇంకో మరో బలమైన అభ్యర్థి లేకపోవచ్చు. ఇప్పుడు మరో బలమైన అభ్యర్థి లేనప్పుడు కనీసం నష్టం జరిగిన అభ్యర్థిని పెట్టుకోవడం అలా, అంటే బహుశా అది క్యాలిక్యులేషన్ అయి ఉంటుంది. మీరు అన్నట్లు అక్కడ విడుదల రజని కాక మరో బలమైన వైసీపీ అభ్యర్థి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఇవ్వకుండా ఈమెకి ఇస్తే మాత్రం నష్టం జరుగుతుంది. సో అందువల్ల అక్కడ ఉన్న కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. సో ఎక్కడైనా బలమైన అభ్యర్థి వ్యక్తిగతంగా లేనప్పుడు జగన్ను చూసి ఓటు వేసేడు, వైసీపీ పార్టీని చూసి ఓటు వేసే చోట నష్టం జరగదు. ఎందుకంటే వాళ్ళ కొత్తగా నష్టం జరిగేది ఏమి ఉండదు, లాభం కూడా జరిగేది ఉండదు, అడిషనల్గా ఓట్లు వచ్చేది ఉండదు, అదనంగా లాభంగా జరగదు, కానీ నష్టం కూడా జరగదు. అలాంటి చోట బహుశా మార్చితే లాభం. కాకపోతే అక్కడే ఆల్రెడీ ఒక బలమైన ఆస్పిరెంట్ ఉంటాడు, అతని బలమైన ప్రజా మద్దతు ఉందనుకోండి, వాళ్ళకి ఇవ్వకుండా వేరే చోటు నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడితే మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఈ ప్రయోగం ఈ ప్రయోగం సంథింగ్ టు బి వాచ్, అందులో అనుమానం. ఎందుకంటే విజయవాడలో కూడా ఈ ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఈస్ట్ వాళ్ళకి సెంట్రల్కి ఇట్లా మార్చారు ముగ్గురిని కూడా. సో మీకు అర్బన్ ఏరియాస్లో ఏమవుతుందంటే అభ్యర్థి అనేది కీలకం కాదు, మీకు రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి ఒక తేడా ఉంటుంది. సో ఎవరు అభ్యర్థి అనేది అర్బన్ ఏరియాస్లో కంపారిటివ్లీ తక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకు తక్కువ ప్రభావం ఉంటుంది అంటే అర్బన్ ఏరియాస్లో పొలిటీషియన్కు ప్రజలకు మధ్య డైరెక్ట్ నెక్సెస్ కానీ డైరెక్ట్ రిలేషన్ కానీ ఉండదు. మీకు ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అందరం బయట నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఎక్కడి నుంచి వచ్చాను. సో ఇందులో ఎవరు హైదరాబాద్ లోకల్, ఇక్కడ ఇప్పుడు మా ఎమ్మెల్యేతో నేను ఎన్నడూ నా జీవితంలో కలిసి ఉండా. సో ఆ ఎమ్మెల్యేతో రిలేషన్ కూడా ఉండదు, ఎమ్మెల్యేతో పని కూడా ప్రజలకు ఉండదు. సో అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఒక అభ్యర్థి అనే డైమెన్షన్ కంపారిటివ్లీ చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అర్బన్ ఏరియాస్లో ఆ ప్రభావం చూపదు. అందుకే మీరు ఇప్పుడు విడుదల ఎగ్జాంపుల్ ఇచ్చారు. అర్బన్ ఏరియా అక్కడ ప్రత్యేకంగా నాయకునికి ఓటర్లకు మధ్య ఉండే రిలేషన్షిప్ వీక్ ఉంటుంది రూరల్ ఏరియాస్తో పోలిస్తే. సో అర్బన్ ఏరియాస్లో వీక్ ఉంటుంది. అందువల్ల మీకు విజయవాడ లాంటి టౌన్ అనుకోండి, సో ఎవరు క్యాండిడేట్ మరి ఉదాహరణ ఖమ్మంలో పోయి ఎవరెవరో పోటీ గెలుస్తూ ఉంటారు, ఖమ్మంలో ఎక్కడి నుంచి గెలుస్తూ ఉంటారు. విశాఖపట్నంలో కూడా అంతే కదా, ప్రతిసారి కొత్త ఎంపీ. మీకు ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి వచ్చి మల్కాజ్గిరిలో గెలవలేదా? ఆయన ఎక్కడో కొడంగల్ నుంచి వచ్చి మల్కాజ్గిరిలో గెలిచాడో లేదా? మల్కాజ్గిరిలో అంతకుముందు ఆయనకున్న సంబంధం ఏంటి? సో గెలుస్తూ ఉంటారు. ఎందుకు గెలుస్తుంటారంటే అర్బన్ ఏరియాస్లో నాయకులు పరిచయమై ఉంటారు, వాళ్ళందరికీ పరిచయం ఉంటారు. సో రేవంత్ రెడ్డి కొడంగల్ మీకు కరీంనగర్ అనే సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఫర్ మల్కాజ్గిరి పీపుల్ కదా. సో అందువల్ల స్థానిక అనే అంశము అనేది గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల పైన కంపారిటివ్లీ ఎక్కువ ప్రభావం ఉంటుంది అర్బన్ ఏరియాస్తో పోలిస్తే.